కృష్ణ కెనాల్ జంక్షన్ కూడా ఆగింది బండి. మొత్తానికైతే నేను కోయంబత్తూరు నుంచి గుంటూరు దాకా వచ్చాను. గుంటూరు నుంచి నరసాపురంకి వెళ్తున్నాను ప్రజెంట్. ఎందుకంటే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే నరసాపురం టు చక్కనటిపల్లి అని ఒక రే ఉంటుంది, మధ్యలో గోదావరి నది ఉంటుంది. జస్ట్ మనం బస్సుకి వెళ్తే ఒక 3-4 గంటలు పడుతుంది, అంటే గోదావరి చుట్టూ తిరగచ్చు. అదే జస్ట్ లాంచ్లో అయితే 5 సెకండ్ ఒక 2 మినిట్స్ పడుతుంది, టికెట్ ఒక 10 రూపాయలతో. బట్ నేను అటు సైడ్ వెళ్తూనే వెళ్ళానో నాకు తెలియదు అన్నమాట. చూడు మస్తు ఎగ్జాక్ట్గా ఉంటుంది. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకు రేవ్ వస్తుంది. ఆ రేవ్ డైరెక్ట్ ఏంటంటే జస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు దిగచ్చు, ఈజీగా ఉంటుంది. అక్కడ కనబడుతుంది చూసాలా, అది మనం వచ్చింది ఇక్కడ దాక్కొచ్చాం. దాదాపు ఎట్లా ఉందంటే ఇది వైజాగ్ నుంచి డైరెక్ట్ మన రాజమండ్రికి వచ్చినాం. రాజమండ్రి నుంచి ఎందుకంటే నాకు ట్రైన్ అంత గజిబిజిగా ఉన్నది, నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా నిద్రపోవచ్చామని డైరెక్ట్గా ఇట్నే వచ్చిన. అండ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఒక రేవు చక్కనపల్లి రేవ్ అట. ఇది అంటే ఇటు నరసాపూర్, అటు పోతే చక్కనపల్లి. చాలా సింపుల్గా ఉంది, బెటర్గా ఉంది. టికెట్ తీసుకొని డైరెక్ట్ అటు వెళ్ళాలి.
చాలా చూసి వర్షం పడుతుంది పోయి అంట ఎందుకంటే తొందర కట్ చేయాల్సిన డౌట్ అయిపోయినా పోయిటోనే 20 రూపీస్ టికెట్ ప్రతి మనిషికి బైక్ కార్ అయితే 35-40 అట్లున్నది. చూడు తీసుకుంటే మన నెక్స్ట్ ఈ బోట్లకు కాదు బండికి 25, కారుకి 45, మనిషికి 20 రూపాయలు. సో ఇది ఎప్పుడు పోతాం అంటే ఒక్కడికి ఇంకొక బోట్ ఒకటి అక్కడికి వెళ్తుంది. 20 రూపీస్ మనం బస్సు వెళ్తే ఉంటుంది కొంచెం నర్సపూర్ నుంచి మళ్ళీ ఉంటుంది బస్సుకి వెళ్తే ఇది బస్సుకి వెళ్తే ఎంత అవుతుంది మా బస్కా ఎలాగా నర్సపూర్ నుంచి తగ్గినట్టు రాజమండ్రి నుంచి పోతుంది మళ్ళీ ఉంది అది ఫెయిర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 అనుకుంటా. 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. మాకు చెట్లు మొత్తానికైతే రివర్స్ నుంచి ముందుకు చావదింతాను అప్పటికి వచ్చేవారా ఇప్పుడు అక్కడికి పోకపోతే ఏమన్నా అయితే ఏం తిరుగుతాను ఇక్కడ ప్రతిసారి ఏంటంటే వీడియో తీసినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడడం ఏందో అసలు విచిత్రంగా ఉండదు కానీ క్లైమేట్ మాత్రం మస్తు లెవెల్. విజయవాడలో దంచి కొడుతుందండి. ఇక్కడ వర్షం పడడం విచిత్రంగా ఉన్నది. ప్రతిసారి వర్షం పడి ఉన్నది. అండ్ అంత గోదావరి రివర్ అక్కడ మీకు ఎదురుగా ఉన్న చిన్న దట్టమైన చెట్లుగా నడుతున్నాం. అది మాగ్రు అడినంటే వరదలు ఏమైనా వచ్చినప్పుడు ఈ కొట్టుకోపోకుండా మొత్తం కాపాడుతాయి అట ఇది. సో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి కానీ మెయిన్గా అయితే ఇదే మొత్తం. ఇది ఏంటంటే ఒక దగ్గర ఎక్కడంటే కొవ్వూరు రాజమండ్రి మన అటు సైడ్ అన్నట్టు చాలా లాంగ్. మొత్తం మంచిగా బాగుంది. చాలా లాంగ్. ఇప్పుడు ఇది ఎలా చూడాలి మొత్తం ఆ రివర్స్ నుంచి వచ్చింది ఏంద్ర బాబు. ఇది వెనుక నుంచి ముందుకు వస్తుంది డిఫరెంట్గా ఉన్నది. పడుతున్నాడా వాడెవడో కానీ నన్ను చావ దిగుతాను అప్పటికంది వచ్చావరా ఇప్పుడు అక్కడికి పోకపోతే ఏమన్నా అయితే ఏం కాదు. మన ఏం తిరుగుతుంది అక్కడ.
కానీ ప్రతిసారి ఏంటంటే వీడియో తీసినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడడం ఏందో అసలు విచిత్రంగా ఉన్నాయి, కానీ క్లైమేట్ మాత్రం మస్తు లెవెల్. ఇక్కడ పడుతుంది విచిత్రంగా ఉన్నది, ఎప్పుడు లేని విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పడుతుంది విచిత్రంగా ఉన్నది, ఎప్పుడు లేని విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ. వాడెవడో కానీ నన్ను చావదింగుతాను అప్పటికంది, వచ్చావరా. ఇప్పుడు అక్కడికి పోకపోతే ఏమన్నా అయితే ఏం కాదు. మన ఏం తిరుగుతుంది అక్కడ. కానీ ప్రతిసారి ఏంటంటే వీడియో తీసినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడడం ఏందో అసలు విచిత్రంగా ఉన్నాయి, కానీ క్లైమేట్ మాత్రం మస్తు లెవెల్.